భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణం బాలకాండం మొదటి సర్గం. ఈ సర్గలో నారదుడు వాల్మీకి రామకథ సంక్షిప్తంగా తెలుపుట అనే కథలో 1వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకుందాం. దేవర్షి అయిన నారదుడు తపస్సు చేయడంలోనూ వేదాధ్యయనం చేయడంలోనూ ఎంతో ఆసక్తి కలవాడు. వాక్కులు అంటే వేదము లేదా వేదార్థము అని అర్థము. వాక్కులు తెలిసిన వారిలో అగ్రగణ్యుడు, మునులలో ఎంతో గొప్పవాడు. తపస్శాలి అయిన వాల్మీకి మహర్షి నారదుని ఈ విధంగా పరిప్రశ్నించాడు, అంటే వినయంగా నమస్కరించి మరీ ప్రశ్నించాడు. దేవర్షి, భూలోకంలో ఈనాడు మంచి గుణములు, గొప్ప పరాక్రమం కలవాడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కు మరియు దృఢమైన సంకల్పం కలవాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు అని అడిగాడు. మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణులకు హితం ఆచరించేవాడు, విద్వాంసుడు, అసాధ్యాలైన కార్యాలు కూడా సాధించే సామర్థ్యం కలవాడు, తనని చూచువారికి అందరికీ కూడా ఒకే విధంగా ఆనందం కలిగే రీతిలో కనబడేవాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు? ధైర్యం కలవాడు, కోపాన్ని జయించినవాడు, ప్రశస్తమైన కాంతి గలవాడు, అసూయ లేనివాడు అయిన మహాత్ముడు ఎవడున్నాడు? ఎవడు యుద్ధంలో కోపం వచ్చి నిలిస్తే అది చూసి దేవతలు కూడా భయపడతారు. ఓ మహర్షి, ఈ విధమైన గుణాలున్న మనుష్యుని గురించి తెలుసుకొనుటకు నువ్వే సమర్థుడవు. నేను ఈ విషయాన్ని వినాలి అని అనుకుంటున్నాను. నాకు చాలా చాలా కుతూహలంగా ఉన్నది అని వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. 3 లోకముల యొక్క వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి మాటలు విని సంతోషించి, అలాగే చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పాడు. ఓ వాల్మీకి ముని, నీవు చెప్పిన అనేకమైన ఈ సద్గుణాలు సామాన్య మానవులకు దుర్లభమైనవి. అయినను ఆ విధమైన గుణాలన్నీ ఉన్న ఒక మహాపురుషుని గురించి మీకు చెబుతాను వినండి. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాముడు లోకమంతటా ప్రసిద్ధుడు. అతడు మనోనిగ్రహవంతుడు, గొప్ప పరాక్రమం, కాంతి, ధైర్యము కలవాడు, ఇంద్రియములను వశపరుచుకున్నవాడు, బుద్ధి, నీతి, మాట్లాడడంలో నేర్పు, ఐశ్వర్యం కలవాడు, శత్రువులను నశింపచేసేవాడు. అతని మూపురాలు విశాలమైనవి, బాహువులు దీర్ఘంగా ఉండి బలిసి ఉంటాయి, కంఠం శంఖం వలె ఉంటుంది, చెక్కిళ్ల పైభాగం ఉన్నతంగా ఉంటుంది. అతని వక్షస్థలం చాలా విశాలమైంది. అతని ధనుస్సు చాలా గొప్పది. అతని మూపుల సందులు పైకి కనబడవు. శత్రు సంహారకుడైన అతని బాహువులు మోకాళ్లను స్పృశించేటంత పొడవైనవి. అతని నడక చూడముచ్చటగా ఉంటుంది. అతని శిరస్సు, నుదురు కూడా మంచి లక్షణములతో ఒప్పుతూ ఉంటుంది. అతడి శరీరం హెచ్చు తగ్గులు లేకుండా సమంగా విభజింపబడిన అవయవాలతో శోభిస్తుంది. అతని శరీరం మరీ పొట్టిగా గాని పొడవుగా గాని కాకుండా సమంగా ఉంటుంది. అతని శరీర ఛాయ చాలా చక్కనిది. అతని తేజస్సు ప్రశంసనీయమైనది. అతని వక్షస్థలం కండలు తేరి ఉంటుంది. అతని నేత్రాలు విశాలమైనవి. అవయవాల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రంలో చెప్పిన శుభ లక్షణాలన్నీ కూడా అతని శరీరంలో కనబడతాయి. అతడు సకల ధర్మాలు తెలిసినవాడు, ఆడిన మాట తప్పనివాడు, ఎల్లప్పుడూ ప్రజల హితాన్నే కోరేవాడు. అతను యశస్సు గలవాడు, అన్ని విషయాలు తెలిసినవాడు, పరిశుద్ధమైనవాడు, అనగా అన్ని వ్యవహారాల్లో ఎవరినీ ఎప్పుడూ కూడా మోసం చెయ్యనివాడు. శ్రీమంతుడైన ఆ రాముడు బ్రహ్మదేవునితో సమానం. అందర్నీ పోషించేవాడు, శత్రు వినాశకుడు, సమస్త ప్రాణి సముదాయాన్ని రక్షించేవాడు, ధర్మ సంరక్షకుడు కూడా. అతనికి వేదాంగాల రహస్యాలన్నీ తెలుసు. ధనుర్వేదంలో అతని ప్రావీణ్యం సాటిలేనిది. సకల శాస్త్రాముల సారం తెలిసిన ఆ రాముని యొక్క జ్ఞాపక శక్తి, ప్రతిభ ఎంతగానో ప్రశంసనీయమైనవి. అతడు సకల ప్రజలకు ఇష్టుడు, సాధు స్వభావం కలవాడు,
మనస్సులో ఎన్నడూ దైన్యం అనేది ఎరగనివాడు, పనులలో మంచి నేర్పుగలవాడు. నదులు సముద్రాన్ని చేరినట్లు సత్పురుషులందరూ ఎల్లవేళలా అతన్ని చేరుతారు. ఈ విధంగా అతను ఆర్యుడు, అనగా ప్రతి ఒక్కరూ దగ్గరికి చేరవలసిన పురుషుడు. అందరి విషయాల్లోనూ కూడా అతను సమంగా ప్రవర్తించేవాడు. అతని దర్శనం అందరికీ ఒకే విధంగా ఎల్లవేళలా ఆనందాన్ని కలిగిస్తుంది. కౌసల్యానంద వర్ధనుడైన ఆ రాముడొక్కడే సకల గుణాలకి నిలయమైనవాడు. అతడు గాంభీర్యంలో సముద్రమంతటి వాడు, ధైర్యంలో హిమవత్ పర్వతం వంటి వాడు. అతని మనస్సులోని భావం ఏమిటో ఎవ్వరూ చెప్పలేరు, ఎవరూ గ్రహించలేరు. అతని మానసిక స్థైర్యాన్ని ఎవరూ కదల్పలేరు. అతడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు, చూసేవారికి ఆనందం కలిగించడంలో చంద్రుని వంటి వాడు. క్రోధం వస్తే మాత్రం ప్రళయ కాలాగ్నితో సమానుడు, ఓర్పులో భూమితో సమానుడు, దానం చేయడంలో కుబేరుని వంటివాడు, సత్యం విషయంలో సాక్షాత్తు రెండవ ధర్మదేవతయే. దశరథుడు ప్రజలకు హితం చెయ్యాలి అనే కోరికతో సమస్త సద్గుణ సంపన్నుడును, అమోఘములకు బలపరాక్రముడు కలవాడును, ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండేవాడు. తనకు ప్రీతిపాత్రుడు అగు జ్యేష్ఠ కుమారుడైన రాముని యువరాజుగా చేయకోరాడు. దశరథుని రాణులలో కైకేయి ఒకతే. పూర్వమెప్పుడో దశరథుడు ఆమెకు 2 వరాలు ఇచ్చి ఉన్నాడు. రామాభిషేకం కొరకు సేకరించిన సంభారాలను చూసి ఆమె తనకిచ్చిన వరాలలో ఒక వరంగా రాముని అరణ్యానికి పంపాలి అని, 2వ వరంగా భరతుని రాజ్యాభిషిక్తుని చెయ్యాలని దశరథుణ్ణి కోరింది. దశరథుడు సత్యవాక్పరిపాలనా నియమం కలవాడు. అందుచేత ధర్మపాశబద్ధుడై తన ప్రియ పుత్రుడైన రాముని అరణ్యాలకు పంపాడు. రాముడు కైకేయికి సంతోషం కలిగించడానికై తండ్రి మాట మాత్రంగా చెప్పినంతనే దానిని ఆజ్ఞగా భావించి తన ప్రతిజ్ఞను నిలుపుకొంటూ అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు. లక్ష్మణుడు రామునికి చాలా ఇష్టమైన తమ్ముడు. అతని యందు సహజమైన ప్రేమ కలవాడు, వినయ సంపన్నుడు. అతడు తన భ్రాతృ స్నేహాన్ని చూపిస్తూ అరణ్యానికి పోచున్న ఆ రాముని వెంటనే కదలి వెళ్ళాడు. ఈ విధమైన ఉత్తమ కార్యం చేయడం చేత తల్లియగు సుమిత్రకు కూడా ఎంతో ఆనందం కలిగింది. జనకుని వంశంలో పుట్టినది, రామునికి భార్య, దశరథునికి కోడలు అయిన సీత రామునికి చాలా ఇష్టురాలు, ప్రాణం వంటిది. ఆమె సర్వదా రామునకు హితమనే చేస్తూ ఉండేది. రాక్షసులను మోహింపచేయడానికై సృజింపబడిన దేవమాయవలే లోకోత్తరమైన సౌందర్యం కలది ఆమె. సాముద్రిక శాస్త్రంలో చెప్పిన మంచి లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ సీత కూడా రోహిణి చంద్రుని అనుసరించినట్లు ఆ శ్రీరామచంద్రుని అనుసరించి అడవులకు భర్త వెంట వెళ్ళింది. పౌరులు దశరథుడు వనవాసానికి వెళుతున్న రాముని వెంట చాలా దూరం వెళ్లారు. ధర్మాత్ముడైన రాముడు గంగా తీరంలో శృంగిబేరపురం అనే పట్టణంలో బోయ్ జాతి వారికి ప్రభువైన గుహుని కలుసుకున్నాడు. అక్కడ నుండి రాముడు తన సారథి అయిన సూతుని వెనక్కి పంపివేశాడు. సీతారామ లక్ష్మణులు ఒక వనం నుండి మరొక వనం చేరుతూ గొప్ప గొప్ప నదులను దాటుకుంటూ భరద్వాజ మహర్షి ఆదేశం ప్రకారం చిత్రకూట పర్వతాన్ని చేరారు. అక్కడ పర్ణశాల నిర్మించుకుని దేవ గంధర్వుల వల్లే సుఖంగా నివసించసాగారు. రాముడు చిత్రకూట పర్వతానికి వెళ్లిన పిమ్మట దశరథుడు పుత్ర శోకం చేత పీడితుడై కొడుకు గూర్చి విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు. దశరథుడు మరణించిన పిదప వశిష్ఠాదులు రాజ్యం చేయమని భరతుని ఆజ్ఞాపించారు. తనకు రాజ్యం చేసే సామర్థ్యం ఉన్నా కూడా భరతుడు రామునిపై ఉన్న గౌరవం చేత రాజ్యాన్ని పాలించడానికి ఒప్పుకోలేదు. రాగద్వేషాలు జయించిన భరతుడు రాముని అనుగ్రహం పొందడం కోసం అరణ్యానికి వెళ్లి వినయంతో సుమహాత్ముడు సత్యవ్రతుడు అయిన తన సోదరుడు అగు రాముని చేరి, అన్నా, నీవు సమస్త ధర్మాలు తెలిసినవాడవు, అందుచేత నీవే రాజు కావాలి అని ప్రార్థించాడు. ఎంతో మృదు స్వభావుడైన రాముడు తనను ఆశ్రయించిన వారి పట్ల సుముఖుడై వారి కోరికలన్నీ తీరుస్తాడు. అంతటి మృదు స్వభావుడైన రాముడు తండ్రి ఆజ్ఞ అనుసరించాలి అనే దీక్ష వహించి ఉండడం చేత భరతుడు ఎంత ప్రార్థించినా కూడా రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. సోదరా, నేను వచ్చేంతవరకు నా పాదుకులను నా ప్రతినిధిగా భావించి రాజ్యం చేయడానికి నీ వద్ద ఉంచుకో అని చెప్పి తన పాదుకులను భరతునికిచ్చి రాముడు అతనికి అనేక విధాలా బోధించి అయోధ్యకి పంపివేశాడు. రాముని తిరిగి తీసుకువెళ్లాలి అన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవిస్తూ రాముడు సుఖంగా తిరిగి రావాలి అని మనస్సులో కోరుకుంటూ అయోధ్య సమీపంలో ఉన్న నంది గ్రామము అనే గ్రామంలో నివసించి రాజ్యపాలన చేశాడు. భరతుడు వెళ్ళగానే రాముడు అయోధ్య పౌరులు, భరతాదులు
మాటిమాటికి ఆ చిత్రకూట పర్వతానికి తప్పనిసరిగా వస్తారు అని ఊహించి తండ్రి ఆజ్ఞ పరిపాలించడంలో సావధానుడై దండకారణ్యంలో ప్రవేశించాడు. దండకారణ్యంలో ప్రవేశించిన వెంటనే రాముడు విరాతుడనే రాక్షసుని చంపి శరభంగ, సుతీష్ణ, అగస్త్య మహర్షులను అగస్త్యుని సోదరుని చూచాడు. అగస్త్యుడు తనకు ఇంద్రుడిచ్చిన ధనస్సును, ఖడ్గమును, తరగని బాణములు గల అమ్ముల పొదులను రామునికివ్వగా అతడు సంతోషంగా వాటిని గ్రహించాడు. రాముడు శరభంగ మహర్షి ఆశ్రమంలో నివసిస్తూ ఉండగా ఆ చుట్టుపక్కలున్న ఋషులందరూ అసురులను, రాక్షసులను సంహరించండి అని ప్రార్థించడానికై అతని వద్దకు వచ్చారు. రాక్షస నివాసమైన అరణ్యంలో అక్కడి ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించాడు. యుద్ధంలో రాక్షసులను చంపుతాను అని అగ్ని తుల్య తేజస్కులైన ఆ దండకారణ్యవాసులైన మునులకు మాట ఇచ్చాడు. దండకారణ్యంలో జనస్థానము అనే ప్రదేశంలో నివసిస్తున్న కామరూపిణి అగు శూర్పణఖ అనే రాక్షసిని ముక్కు చెవులు కోసి విరూపిణిగా చేశాడు. శూర్పణఖ విరూపిత అయిన పిమ్మట ఆమె మాట విని యుద్ధానికి వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దోషణుని, వాని అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధంలో చంపేశాడు. దండకారణ్యంలో నివసించేటప్పుడు రాముడు జనస్థానంలో నివసించే రాక్షసులలో 14,000 మందిని సంహరించాడు. తన జ్ఞాతుల మరణవార్త విన్న రావణుడు మిక్కిలి కోపించి తనకు సహాయం చేయమని మారీచుడు అనే రాక్షసుణ్ణి కోరాడు. రావణ, బలవంతుడైన రామునితో వైరం పెట్టుకోకు అని మారీచుడు రావణుని అనేక పర్యాయాలు వారించాడు. మృత్యువు సమీపించి ఉండడం చేత రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతన్ని వెంట పెట్టుకుని రాముని ఆశ్రమానికి వెళ్ళాడు. సశేషం. ఇంతవరకు మీరు వాల్మీకి రామాయణం బాలకాండం మొదటి సర్గలోని నారదుడు వాల్మీకి రామకథ సంక్షిప్తముగా తెలుపుట అనే కథలోని 1 నుండి 51 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మొదటి భాగంగా విన్నారు. రేపటి భాగంలో వాల్మీకి రామాయణం బాలకాండం మొదటి సర్గలోని నారదుడు వాల్మీకి రామకథ సంక్షిప్తంగా తెలుపుట అనే కథలోని 52వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని రెండో భాగంగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.